సభకు నమస్కారం. మరి ఈ రోజు ఆర్య వైశ్యుల సంక్షేమం గురించి ప్రతిపాదన చేయడానికి నన్ను పిలిచిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఏదైతే ఆర్య వైశ్య సంక్షేమంలో ముఖ్యమైన భాగం ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అటువంటి ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని 2018లోనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిసారి మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నంద్యాల బై ఎలక్షన్ లో మాట ఇయటమే కాకుండా ఆ మాటను నిలబెట్టుకోవటానికి తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్లతో నిధులు కేటాయించిన గొప్ప ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా అనగదొక్కి ఎక్కడైనా సరే ఆర్యవైశ్యులు కనబడితే గత ప్రభుత్వంలో వారిని ట్యాక్సులేసి వ్యాపారస్తుల్ని పీల్చి పిప్పి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని, సైకో జగన్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రభుత్వంలో ఒక ఆర్యవైశ్యుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఆర్యవైశ్యుడు బయటికి వచ్చి గొంతు విప్పాలన్నా ఎక్కడికక్కడ కేసులు పెట్టి నడి రోడ్డు మీద మోకాళ్ళ దండేసి కొట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రిదని చెప్తా ఉన్నా. కానీ యువగలం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు ఆర్యవైశ్యులతో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ, ఏదైతే వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ తీర్చుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో వాటన్నిటినీ మీరు మర్చిపోండి, ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే గత కొన్నేళ్లగా కోరుకుంటున్న ఆర్యవైశ్యుల ఇలవేల్పు కులవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని యువనేత నారా లోకేష్ గారి చెబితే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆత్మార్పణ దినోత్సవం రోజు పెనుగొండ విచ్చేసి పట్టు వస్త్రాలు ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా పైకి లాగుతూ ఒక పోలిట్ బ్యూరో ఇచ్చిన, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన, ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చిన, మంత్రులు ఇచ్చిన, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన అత్యధిక భాగంగా రాజకీయంగా పైకి లాగిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీదే అన్న సంగతి కూడా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే పాదయాత్రలో మేమందరం చూసాం. గత ప్రభుత్వం సార్ పొట్టి శ్రీరాములు గారు ఎవరిని పట్టించుకోవట్లేదని గత ప్రభుత్వం చెప్తా ఉందని లోకేష్ గారు చెప్తే ఎక్కడో వాళ్ళు చెప్పే మాటలకి మీరు మైమర్చిపోవద్దు. పొట్టి శ్రీరాములు గారు అంటే ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గౌరవం. ఏదైతే నవంబర్ 1 బదులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని మాట ఇచ్చారు. ఇయటమే కాకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని మార్చి 16 నుంచి మళ్ళీ మార్చి 16 వరకు కూడా సంవత్సరం పాటు చేస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మేము అడిగాం సార్ నవంబర్ 1 మనం చేయలేదని అనేక సార్లు ఆ రోజు ఆ గత ప్రభుత్వం మన విమర్శ చేసింది. ఏం చేద్దాం సార్ అంటే అసలైన సిసలైన అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన దినోత్సవమే. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి చనిపోయిన రోజుని ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణగా చేస్తామని చెప్పి ముందుకు తీసుకెళ్తూ అమరావతిలో స్థలం కేటాయిస్తూ 58 రోజుల దీక్షగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మేము అందరం చూసాం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. మనందరికీ అండగా ఉండాలని యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఈ కడప మీదుగా కూడా వెళ్ళారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు చనిపోయినా కూడా నివాళులర్పించపోతే ఈ కడప జిల్లా నుంచే బయటికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అప్పటి చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సరైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అలాగే సార్ మీకు చాలా చిన్న విన్నపం. గత ప్రభుత్వం ఆర్యవైశ్యుల్ని ముక్కలుగా విభజిస్తూ గుప్తా, శెట్టి, వైశ్య అని వివిధ రకాలుగా మమ్మల్ని చీల్చి చెండాడింది సార్. దయచేసి మీరు దాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆర్యవైశ్య కింద పెట్టి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అన్న నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.